గంగారాం అని చెప్పి బుద్ధ టెంపుల్ అన్నమాట, చాలా ఫేమస్ అండి ఇక్కడ కొలంబోలో. అక్కడికి వెళ్తున్నా. మనకు ఇక్కడ కపిల్ సార్ అక్కడ ఆటో కూడా పిలిచి మనకు పంపించడం జరుగుతుంది. సార్ కపిల్ సార్ థ్యాంక్ యూ. సార్ కపిల్ సార్ థ్యాంక్ యూ. వాట్ ఇస్ యువర్ నేమ్? నాదన్. ఇక్కడ నుంచి ఆటోలో అయితే నాదన్ అని తీసుకెళ్తున్నాను అనమాట. మాత్రం వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. లెట్స్ గో. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. పని అయితే ఆటో ఎక్కేసిన అనమాట. సార్ మీ టచ్ యా 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 సార్. అరే బ్యూటిఫుల్ ఇస్తారు అబ్బా. ఇజ్జత్ అయితే ఇల్లు నెక్స్ట్ లెవెల్ ఇస్తారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారని. నెక్స్ట్ లెవెల్ ఇజ్జత్ ఇస్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్తున్నాము గంగారాం టెంపుల్ కి, అంటే బుద్ధుని టెంపుల్ కి. చాలా ఫేమస్ అనమాట కొలంబోలో. ఇదైతే బీచ్ అనమాట. బీచ్ అయితే వ్యూ మనం చూసుకున్నాం ఇందాక. బట్ సీరియస్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఏం విజిట్ చేస్తారు బాయ్, ఈరోజు బంద్ ఉంది కానీ మన గురించి వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చి మనల్ని విజిట్ చేసుకోమని చెప్పారు. ఇట్లా విజిట్ చేసిన అంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టదని చెప్పి కొంచెమే లోపలికి ఏదైతే వాజర్ ఉంది అదే తీసిన. అదనమాట. ఈయన కూడా అడిగి తెలుసుకున్నాం అసలు ఇంకా ఏం టెంపుల్స్ దగ్గర ఏమున్నాయి. This is a temple tree. Okay, this is it. Yeah. Residence. What is the name of this road? This is called Pitti Colombo Tree. Pitti Colombo Tree. Yeah, Pitti. Yeah, right. I was working at media. Media? Yes. In which media? Lanka People Paper Company, newspaper company. Yo, very nice, very nice. ఫైనల్గా అయితే మనం ఇక్కడ బుద్ధ టెంపుల్ దగ్గర వచ్చేసాం అనమాట. కొలంబో బుద్ధ టెంపుల్ చాలా ఫేమస్. ఇది మోస్ట్ ఫేమస్ ప్లేస్ హియర్ ఇన్ ద వెరీ ఫేమస్ టెంపుల్. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట బుద్ధ టెంపుల్. ఇది బయట వ్యూ అనమాట. లోపల ఎలా ఉంది అది కూడా మీతో షేర్ చేసుకుంటా. చలో మరి లోపలికి వెళ్దాం. మనతో పాటు కాక కూడా వస్తుండే అనమాట. వస్తా అని చెప్పిండు. సరే నాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది కదా రన్నీ అని చెప్పిన. సే హాయ్ టు ఆల్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్. వెళ్తున్నా అనమాట. చలో లోపలికి వెళ్దాం. Where we should remove the shoes? ఇక్కడైతే మనం గుడికాడ ఎట్లా పోతాం అట్లా సేమ్ ఇక్కడ చెప్పులు ఇప్పేసి మనము లోపలికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే బుద్ధ టెంపుల్కి రాగానే మనకు మన ఉస్తాద్ గణేశుడు దర్శనం ఇస్తాడు అనమాట. ఇక్కడ చాలా మంది ఫారినర్స్ వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా గణేశుని దండం పెట్టుకొని వెళ్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ మన తమిళియన్స్ కానివ్వండి, మన సౌత్ ఇండియన్స్ వాళ్ళు చాలా మంది వచ్చారు ఇక్కడికి. అండ్ ఇక్కడ లోపల ఏంటిదంటే బుద్ధునికి సంబంధించిన ఏవైతే డ్రెస్సెస్ కానీ ఏమైనా ఉంటారో చిన్న మ్యూజియంలో ఉంది. దాంట్లో ఎంటర్ కావాలంటే 400 అంట. అది కూడా వీళ్ళైతే చూపిద్దాము. ఇప్పుడు మనం ఫైనల్ అయితే లోపలికి వెళ్దాం. లెట్స్ గో, లోపలికి వెళ్దాం. ఇది బుద్ధ టెంపుల్ లోపట అనమాట వ్యూ అనేది. బా మస్తు ఉంది భయ్య, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంత పీస్ ఉందంటే సీరియస్గా చాలా పీస్ ఉంది ఇక్కడ గుడి దగ్గర. బుద్ధ టెంపుల్ లోపట ఇదంతా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ దూరంకి చూడండి నిజంగా ఎలిఫెంట్ లాగానే ఉంది. అది నిజంగా ఏనుగు లాగానే ఉంది. అది పేపర్ తోటి సిమెంట్ తోటి తయారు చేయడం జరిగిందంట. ఇదంతా లోపట అనమాట. బాబా వీడియో చూస్తే నిజంగా ఏనుగు లాగానే ఉంది, కానీ నిజంగా ఏనుగు కాదు ఇది. ఇంతకుముందు చూపించిన కదా అదే సేమ్ పేపర్ అండ్ సిమెంట్తో తయారు చేసారు. Hi sir, myself Mandeep Singh. I'm from Hyderabad. I want to know what is special in Sri Lanka Gangaraam temple. Gangaraam temple because they have a Buddha palace. They have a place that's most important with some relics like Chotan relics, they are relics. Kenya has a small temple, Ramani.
There are two things. Colombo is simple. We have a Buddha galleries. The recent people coming here, following devotion, and simply simple. But our chief mark is in the space like a museum. There is we have different cultures, different countries, statues, items. Usually, yeah, people లోపలికి వెళ్ళడానికి టికెట్ అనమాట 400 రూపీస్ అంట. మొత్తం టెంపుల్ విజిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ టికెట్ డబ్బులతోటి వీళ్ళు ఇక్కడ కొన్ని వర్క్స్ ఉంటాయి అవన్నీ చేపిస్తారంట. టికెట్ తీసుకున్నా మనం ఇంకా లోపల ఇక్కడ చిన్న మ్యూజియం ఉంది కూడా, ఆ మ్యూజియం కూడా చూసేద్దాం. సరే నడవండి. వచ్చేసి చైనీస్ వాళ్ళు ఏదైతే తయారు చేసారో అవన్నీ సంబంధించిన ప్లేట్లు కానివ్వండి, అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ షిప్స్ కానివ్వండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గన్స్ కూడా ఉన్నాయి, అంటే పాతకాలంవి వాళ్ళు తయారు చేసినాయి ఈ గన్స్ కానివ్వండి. అలాగే ఇక్కడ మ్యూజియంలో చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను ఒక్కొక్కటి చేసి మీకు. షిప్స్ చూడండి, స్టేబుల్. ఓల్డ్ ఎక్స్పెన్సివ్ సంబంధించిన నోట్లు. దూరంకి వెళ్ళి చూసి నేను నిజంగా ఏమేమో అనుకున్నా, కానీ ఏం తయారేసు ఇక్కడ. దూరంకి వెళ్ళి చూసి నేను నిజంగా ఏమేమో అనుకున్నా, కానీ ఏం తయారేసు ఇక్కడ ఉన్న ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు తయారేసారంట. తోటి అబ్బా నెక్స్ట్ లెవెల్ అని భయ ఇదైతే చూడర్రి అనమాట. ఇందాక చెప్పింది థ్రెడ్ నాకు కూడా కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న బుద్ధ గారు చాలా హ్యాపీ అనిపించింది. ఇది వైట్ కలర్ ఉంది, ఇంకో కలర్ కూడా ఉంది, వైట్ అండ్ ఈ కలర్ అనమాట. బ్లెస్సింగ్స్ కోసం కూడా బ్లెస్డ్ ఉంటాను, కొంచెం పీస్ ఉంటుందని ఇది కట్టుకుంటారంట. ఇక్కడ కల్చర్ ఇంట్లో ఎవరైతే పిక్లో ఉన్నారో ఆ వ్యక్తి అనమాట ఈ గుడిని అంత బెల్డ్ చేసి అంత గట్టి ఇంతలాగా తీసుకొచ్చింది. ఈ గుడి సంబంధించిన వ్యక్తి అనమాట. ఈయన పెద్ద మనిషి అంట, గుడికి సంబంధించింది. ఇక్కడ కూడా మనకు అన్ని విగ్రహాలు ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి, అంటే పాతే కానివ్వండి కొత్త కానివ్వండి. దాంట్లో గణేశుని విగ్రహాలు ఉన్నాయి, అలాగే సింహాలే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్టయితే ఇవి కూడా బుద్ధుని విగ్రహాలు ఇవన్నీ అనమాట. చూసిరు కదా శ్రీలంకలో ఉన్న గంగారం టెంపుల్, బుద్ధ టెంపుల్ అంటారు, గంగారం టెంపుల్ అంటారు బేసిక్గా ఇక్కడ పేరు. మనం బుద్ధుడని పిలిచిన బుద్ధ టెంపుల్ అంటున్నాను నేనైతే. అదే గంగారం టెంపుల్ సక్సెస్ఫుల్గా ఈ గంగారం టెంపుల్ రాక్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాదన్ గారు చాలా గొప్ప వ్యక్తి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన నేను నీతో పాటు వస్తా అని చెప్పి ఆయన లోకల్ రిపోర్టర్ కమ్ ఆయన ఆటో నడిపిస్తాడు ఇక్కడ 3-wheeler. చాలా హ్యాపీ అనిపిస్తుంది. బుద్ధ టెంపుల్ అయితే చూస్తుంది కదా. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. దిల్సే నమస్తే. సైనింగ్ ఆఫ్. నేను మీ బల్వీర్ సింగ్.